కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. కోదాడ పట్టణంలోని బాలాజీనగర్లో నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల లేమితో లబ్ధిదారులకు అందకుండా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే నివాసయోగ్యంగా మార్చి అప్పగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోదాడ పట్టణంలోని బాలాజీనగర్లో 2 విడతలుగా 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 2023లోనే అధికారుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక పంపిణీ ప్రక్రియ కూడా పూర్తి చేసిందన్నారు. అయితే ఎన్నికల అనంతరం మౌలిక సదుపాయాల కల్పనను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల లబ్ధిదారులు ఇప్పటికీ అద్దె ఇళ్లలోనే నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలాజీనగర్లో 560 ఇల్లు కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. దాని మీద ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి కూడా దృష్టిలో తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం సార్ట్అవుట్ చేస్తాం. సదుపాయాలకు సంబంధించి అన్ని కూడా ప్రపోజల్స్ ఆల్రెడీ పంపించారు. ఎలక్ట్రికల్కి సంబంధించి అదేవిధంగా అంటే వాటర్ అయితే ఆల్రెడీ బోర్లు వేశారు. కాకపోతే దానికి ఏంటంటే చిన్న చిన్న రిపేర్స్ ఉన్న కనెక్షన్స్ ఇవ్వాలి. సార్ లబ్ధిదారుల లిస్ట్ అంటే అది గతంలోనే ఎప్పుడు లిస్ట్ సెలెక్ట్ అయింది. దాని మీద కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తే వెరిఫై చేసామండి. అందులో కొన్ని పేర్లు ఏంటంటే ఇక్కడ లోకల్లో లేని 2-3 పేర్లు వెళ్ళాయి. అంటే చేంజ్ చెప్తాను కదా, ఆల్రెడీ రీఎన్క్వైరీ కూడా చేస్తాం కొన్ని పట్టాలు అనేవి అప్పుడు ఏదో 10 మందికి ఇచ్చారట. అంటే మిగతా వాళ్ళకి పట్టాలు అందరికీ ఇవ్వలేదు. అంటే ఉన్నాయా సార్ వాళ్ళకి పట్టాలు ఉన్నాయా? లిస్టులో ఏమీ లేవు. 560 మంది కూడా పట్టా సర్టిఫికేట్ రాశారని డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. అంటే అది ఎలిజిబిలిటీ లిస్ట్ కింద ఉన్నారు కాబట్టి ఎవరైనా అటువంటి ఉంటే మా దృష్టికి వస్తే మేము ఎలిమినేట్ చేస్తామండి. నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే 2 విడతలుగా 400 + 160 560 ఇళ్ళని 100 కోట్ల రూపాయల ప్రభుత్వం మంజూరు చేసిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మంజూరు చేసిన నిధులతో పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ పూర్తయిన ఇళ్ళని ఆ రోజున్న నియమ నిబంధనల ప్రకారం కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఆర్డీఓ గారి సమక్షంలో కెమెరాల మధ్యన లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజు దాదాపుగా 1000 మంది పట్టణం నుంచి నిరుపేదలు అప్లై చేసుకుంటే ఉన్న అర్హతలను బట్టి 560 మందిని లబ్ధిదారునిగా ఎంపిక చేసి ఎవరెవరికి ఏ నెంబరు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది అనే వివరాలతో సహా లిస్టును కూడా ఆర్డీఓ ఆఫీస్ వారు కలెక్టర్ గారి ఆమోదంతో ఆ రోజు ప్రకటించిన తర్వాత ఆ రోజు పక్షంగా అధికార కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన లబ్ధిదారులతోనే ఆ రోజు వాళ్ళకి మంజూరు చేసిన విషయాన్ని కూడా తెలియజేయడంతో పాటు లబ్ధిదారులకి ఒప్పజెప్పిన కేవలం ఆ రోజు కరెంటు, మంచినీళ్ళు, డ్రైనేజీ వ్యవస్థ ఇంకా సమకూర్చాల్సిన అవసరం ఉంది, అదొక్కటి పెండింగ్ ఉంది అని చెప్పేసి ఆనాటి అధికారులు చెప్తే దానికి కొంచెం సమయం పడుతుందనే ఉద్దేశంతో గృహప్రవేశాలు చేయటం ఒక్కటి ఆలస్యమైంది. ఆ కారణంతో వెనువెంటనే ఎన్నికలు రావటం, ఎన్నికలలో మేము నిధులు మంజూరు చేయలేకపోవడంతో దాదాపుగా ప్రభుత్వం మారిన తర్వాత 2 సంవత్సరాలుగా కాలయాపన జరుగుతున్న ఇవాళ ప్రభుత్వం లక్షలాది కోట్లాది రూపాయలతోనే మేము కోదాడిని అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము, లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. మేమేమంటున్నాం, నిరుపేదల కోసం ఇవాళ 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే 560 ఇండ్లు ఏదైతే పూర్తి చేసుకున్నామో 100 కోట్ల రూపాయల నిధులతోని 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్లు ఏదైతే పూర్తి చేసుకొని లబ్ధిదారుల ఎంపిక పూర్తయి వాళ్ళకి ఇచ్చినామో వాళ్ళు అందులో పోయి కాపురం ఉండటానికి 50 లక్షల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ఖర్చు చేస్తే సరిపోతుందని చెప్పేసి అధికారుల దృష్టికి ఎన్నో దఫాలుగా తీసుకుపోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు మేము పెడుతున్నాం, వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇవాల్టి వరకు 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఎక్కడేసిన గొంగలి అక్కడన్నా చందంగానే ఉంది. కోదాడలో మాత్రం ఎప్పుడు ఏ ప్రకటన చూసినా లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పత్రికా ప్రకటనలు చూస్తున్నాం. కానీ
ఎక్కడ కూడా ఆ అభివృద్ధి అనేది అవపడట్లేదు. ఇవాళ 560 కుటుంబాలు చిన్న చితక వ్యాపారాలు చేసుకోనో పనులు చేసుకోనో ఎవరైనా వృద్ధులు అనారోగ్యంతోనో చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాన్ని కిరాయిలు ఆ ఇంట్లో ఉండనివ్వక ఎల్లగొడుతున్న దుర్భరమైన పరిస్థితులలో కాలం వెల్లదీస్తున్న సామాన్యులకి ఈరోజు 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి అక్కడ కనీస సదుపాయాలు మౌలిక సదుపాయాలు కలిగిస్తే వెనువెంటనే వాళ్ళు కాపురం ఉండటానికి అన్ని రకాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టినాం, అక్కడ సబ్స్టేషన్ కట్టినాం, మిషన్ భగీరథ లైన్లను కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆర్డీఓ గారు చొరవ తీసుకొని వెనువెంటనే ప్రతిపాదనలు ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లకు కావాల్సిన సదుపాయాలు మౌలిక సదుపాయాలు కలుగజేసి వెనువెంటనే లబ్ధిదారులకు అందజేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మొన్న పరిశీలించడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారిని కలిసినాం. ఇవాళ అవసరమైతే కలెక్టర్ గారు కూడా ఈ సమాచారాన్ని మేమే ప్రత్యక్షంగా పార్టీ పక్షాన ఒక మాజీ ప్రజాప్రతినిధిగా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈవినింగ్ పోయి మళ్ళీ కలిసి చెప్పే అవకాశం తీసుకుంటాం. ఏది ఏమైనా ప్రభుత్వం వెంటనే జోక్యం తీసుకోవాలి. అదే రకంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా జోక్యం చేసుకొని ఈ 560 ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులకు వెనువెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ బాలాజీ నగర్లో ఉన్న దగ్గర కరెంటు సదుపాయం, మంచినీటి సదుపాయం, డ్రైనేజ్ సదుపాయాన్ని కలుగజేసి వెనువెంటనే వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.